ఈ అధిక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషకరమైనది. ఈరోజు లలితా సహస్రనామాలు ఎలా చదువుకుంటే అత్యధిక ఫలితం కలిగి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాన్ని ప్రతి పౌర్ణమి రోజు పాటించవచ్చు. కానీ అధిక మాసంలో వచ్చే పౌర్ణమికి పాటిస్తే దానికి 1000 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆవు పాలు, బియ్యం ఉపయోగించి అమ్మవారికి పాయసాన్నాన్ని సాయంత్రం సిద్ధం చేయాలి. చంద్రోదయం అయిన తర్వాత మేడ మీదకు వెళ్ళి శుభ్రమైన వస్త్రాన్ని పరిచి అమ్మవారికి సిద్ధం చేసిన పాయసాన్నాన్ని అక్కడ పెట్టి దాని ఎదురుగా కూర్చుని లలితా సహస్రనామాన్ని 3 సార్లు పారాయణ చేయాలి. ఈ విధంగా చేస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి. మీరు ఏ కోరిక కోరుకున్నా అది 6 నెలలలోపు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది కుదరని వారు కనీసం ఒక్కసారైనా లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. కోరిక తీరే మార్గం కనపడుతుంది. జై శ్రీ రాధాకృష్ణ.